హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ణ హోమ్ అండి. నేనైతే ఈరోజు మిక్సర్ చేయాలనుకున్నాను. దానికోసం కేజీ శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ వంట సోడా అండి, సాల్ట్, దానికి కావాల్సినవి చలాపలుకులు, కరివేపాకు ఇవ్వండి. ఇక్కడైతే వాటర్లో నేను సాల్ట్ను వంట సోడా వేసుకుంటున్నాను అనమాట, కలుపుకుంటున్నాను. కొంచెం కారం కూడా వేసుకున్నానండి లైట్గా. తర్వాత బాగా కలిపాక కొంచెం పాలు వేస్తున్నానండి, టేస్ట్ కోసం అంతే. ఇది ఆప్షన్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగా ఈ పిండిని మనం దోశల పిండి కన్నా కొంచెం చిక్కగా కలుపుకోవాలి, అప్పుడే మనకు బాగా వస్తుంది మిక్సరు. పాలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం కమ్మదనంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఆయిల్ కాగింది. మనకి ఇలాంటి చిల్లుల గుళ్ళు ఉంటే చాలండి, లడ్డు కానీ ఇలాంటి మిక్సర్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్నాను, హీట్ అయ్యింది. ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకే కొంచెం అది ఎలా పడుతుంది అనేది కరెక్ట్గా ఇది అవ్వలేదు. అది చూసారా, ఆయిల్ అయితే టిప్పుకి బాగా కాగాలి ఫ్రెండ్స్, లేకపోతే అవి అదే అంటుకొని అలా ముద్దలా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ బాగా కాగాకే వేయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మిక్సరు. నేనైతే చలాపలుకులు, కరివేపాకు, వెల్లుల్లి వేస్తున్నానండి ఇందులో వేసే పదార్థాలు. కేజీ పిండికి నేను 1/2 కేజీ చలాపలుకులు తీసుకున్నాను అనమాట. చూసారా, పూసల్లాగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను ఎలా పడతాయి ఏంటి అనేది. ఇవ్వండి, చాలామందికి తెలిసే ఉంటుంది. నా స్టైల్లో నేను తయారు చేస్తున్నానండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలా వేగాలన్నమాట. ద్వారగా వేగితే బాగుంటాయి. మనం పాలు వేయడం వల్ల కూడా అవి ఆ కలర్ వస్తాయండి ఎక్కువ మిక్సర్కి అన్నమాట. చూసారా, ఇక్కడైతే చెక్ చేస్తున్నాను ఎలా ఉందని. వేడి మీద చెక్ చేయడంతో అవి సరిగా ఇది అవ్వలేదండి. చలాపలుకులు వేసుకున్నాను ఆయిల్లోని, బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా నేను ఒక 10 రూపాయలు తీసుకున్నానండి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు కావాలంటే అటుకులు, పప్పు అవన్నీ వేసుకోవచ్చు, సన్న మిక్సర్ తెచ్చి కలుపుకోవచ్చు. కానీ మాకు అవేవి నేను వేయలేదు, సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేశాను. చూసారా, మనం వెల్లుల్లిపాయలు చూపించాం కదండి, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు కొంచెం వేసి అందులో కలపాలండి. అదొక టేస్ట్, అరోమా బాగుంటుంది. లైట్గా ఉప్పు చాలకపోతే జల్లుకోవచ్చు, కారం కూడా చాలకపోతే జల్లుకోవచ్చు అండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. సరేనా, అందరికీ బాయ్ అండి, టాటా.